శ్రీమాత్రే నమః. స్త్రీలకు సౌభాగ్యాన్నిచ్చే కామద ఏకాదశి ఎప్పుడు? పూజ, శుభసమయ నియమాలు. చైత్ర శుద్ధ ఏకాదశి కామద ఏకాదశిగా జరుపుకుంటాం. కామద ఏకాదశి హిందూ మతంలో చాలా పవిత్రంగా భావిస్తారు. ఈరోజు లోకరక్షకుడైన విష్ణువును పూజిస్తాం, ఉపవాసం ఉంటాం. ఈరోజు పాపాలు హరించే ఏకాదశి కనుక స్త్రీలు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే ఆరోగ్యం రాదని, ఉపవాసం ఉండి పూజించడం వల్ల అనేక జన్మల పాపాలు నశిస్తాయని నమ్మకం. విష్ణు అనుగ్రహం వల్ల కష్టాలు కూడా తొలగుతాయి. హిందూ మత గ్రంథంలో ఏకాదశి తిథి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఒక సంవత్సరంలో 24 ఏకాదశి తిథులు ఉంటాయి. ఏకాదశి తిథిలో లోకరక్షకుడు శ్రీహరిని విష్ణువుకు అంకితం చేస్తారు. చైత్రమాసంలో శుక్లపక్షంలో కామద ఏకాదశి ఉపవాసం పాటిస్తారు. దీనిని సౌమ్య ఏకాదశి, కామద ఏకాదశి, దమన ఏకాదశి అని కూడా పిలుస్తారు. కామద ఏకాదశి రోజు శ్రీహరిని పూజిస్తారు, ఉపవాసం ఉంటారు. ఈరోజు ఉపవాసం ఉండి విష్ణువును పూజించడం వల్ల సకల పాపాలు నశిస్తాయని, దుఃఖాల నుంచి విముక్తి పొందుతారని విశ్వాసం. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. ఏప్రిల్ నెలలో కామద ఏకాదశి ఎప్పుడు వచ్చింది? పూజా సమయం, పూజా విధాన నియమాలు తెలుసుకుందాం. హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్రమాసంలో శుక్లపక్షంలో ఏకాదశి తిథిని ఏప్రిల్ 7వ తేదీ రాత్రి 8 గంటలకు ప్రారంభమై అదే సమయంలో ఈ శుక్లపక్షం ఏకాదశి తిథి ఏప్రిల్ 8 రాత్రి 9 గంటల 12 గంటలకు ముగుస్తుంది. హిందూ మతంలో ఉదయం తిథి ప్రకారం అంటే ఏకాదశి తిథి సూర్యోదయం నుంచి లెక్కించుతుంది కనుక ఉదయం తిథి ప్రకారం కామద ఏకాదశి ఏప్రిల్ 8 జరుపుకుంటారు. ఈరోజు ఉపవాసం ఉంటారు, విష్ణువుకు పూజ చేస్తారు. కామద ఏకాదశి పూజా విధానం. చైత్ర శుద్ధ ఏకాదశి రోజు కామద ఏకాదశి, దమన ఏకాదశి అని పిలుస్తారు. ఈరోజు వివాహిత స్త్రీలు లక్ష్మీనారాయణ ఆరాధించడం శాస్త్రం చెబుతుంది. కామద ఏకాదశి నాడు ఉదయం బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి. తర్వాత దేవతలను లక్ష్మీనారాయణను పూజించాలి. ఉపవాసం ఉంటామని సంకల్పం చేయాలి. దీని తర్వాత శ్రీహరి, విష్ణువు విగ్రహం లేదా చిత్రపటానికి నమస్కరించి పూజా మందిరంలో శుభ్రమైన పసుపు వస్త్రాన్ని పరిచి ఉంచాలి. దీని తర్వాత పసుపు, అక్షంతలు, గంధం, పువ్వులు మొదలైన వాటిని దేవునికి సమర్పించాలి. దీనితో పాటు అరటిపళ్ళు, పంచామృతం, తులసి దళాలు, సగ్గుబియ్యంతో చేసిన పాయసం, స్వీట్లు విష్ణువుకు నైవేద్యంగా సమర్పించాలి. అగరత్తులు, దీపాలు వెలిగించి తర్వాత విష్ణు మంత్రాలను జపించాలి. విష్ణు చాలీస, కామద ఏకాదశి వ్రత కథను పఠించాలి. పూజ అనంతరం హారతి ఇచ్చి పూజను ముగించాలి. ఈరోజు సాయంత్రం తులసి మొక్క ముందు నెయ్యి దీపం వెలిగించాలి. కామద ఏకాదశి పూజా నియమాలు. కామద ఏకాదశి రోజు రాత్రి నిద్రపోకుండా జాగారం చేయాలి. విష్ణువుని కీర్తిస్తూ భజన పాడాలి. ఈరోజు బ్రాహ్మణులకు అన్నదానం చేసి దక్షిణ ప్రసాదం ఇవ్వాలి. ఈరోజు దాన ధర్మాలు చేయాలి. ఈరోజు జుట్టు, గోళ్లను కత్తిరించరాదు. ఉపవాసం చేసిన వారు నిద్రించకూడదు. మాంసం మద్యానికి దూరంగా ఉండాలి. ఈరోజు ఎవరితో గొడవ పడకూడదు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. జై శ్రీమన్నారాయణ.